హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 433 పాయింట్స్ డౌన్ అయ్యి 37,877 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 122 పాయింట్స్ డౌన్ అయ్యి 11,178 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్ని మీరు గమనిస్తే సెన్సెక్స్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీని ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా మనకు కొంత పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బట్ సడన్గా మనకి మార్కెట్లో అయితే సెల్లింగ్ కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. సో బ్యాక్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందా మార్కెట్లో ఫ్లో అయ్యి మార్కెట్స్ని ఇలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసిందని చూసినట్లయితే ఎటువంటి ఇంపాక్ట్ కూడా లేదు. సో రీసెంట్ టైమ్స్లో అంటే రీసెంట్ సండే వీడియోలో కూడా మనం మాట్లాడుకుంది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే ఒకటి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రిలేటెడ్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి, యూఎస్ వాళ్ళు ప్రకటిస్తారన్న సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ గురించి. బట్ పర్టికులర్గా ఈ రీజన్తోనే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయిందనడానికి మార్కెట్లో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎటువంటి మేజర్ రీజన్ కూడా లేదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ కేసు రిలేటెడ్గా సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారనేది మొదట గమనిద్దాం. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ కేసు రిలేటెడ్గా ఎందుకని అంత హైప్ క్రియేట్ అయింది? బికాస్ వడాఫోన్ ఐడియా దాంట్లో ఇన్వాల్వ్ అయింది. అండ్ వడాఫోన్ ఐడియాకి ఏదైనా ఇంపాక్ట్ జరిగినట్లయితే వడాఫోన్ ఐడియాకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అండ్ వడాఫోన్ ఐడియా మీద ఆధారపడిన ఇతర కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి వడాఫోన్ ఐడియాకి ఫేవర్గా సుప్రీంకోర్టు తీర్పిస్తుందా లేదంటే నెగిటివ్గా ఇస్తుందా, ఫైనల్ జడ్జ్మెంట్తో దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఈ రోజు సుప్రీంకోర్టు వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన జియోని ముందుకు తీసుకురావడం జరిగింది. 2016 నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన స్పెక్ట్రమ్ని రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన జియో వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి రిలయన్స్ కమ్యూనికేషన్స్ వాళ్ళు కట్టాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ని జియో వాళ్ళు ఎందుకు కట్టకూడదు? వాళ్ళ ఓన్ స్పెక్ట్రమ్ కాకపోయినా రిలయన్స్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన స్పెక్ట్రమ్ యూజ్ చేశారు కాబట్టి రిలయన్స్ కమ్యూనికేషన్స్ వాళ్ళు కట్టాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ని జియో వాళ్ళు ఎందుకు కట్టకూడదు? జియో వాళ్ళు కూడా కట్టాలి కదా అని ఒక స్టేట్మెంట్ అయితే సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఈ రోజు ఓవరాల్ డిస్కషన్ లో వడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ గురించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. టోటల్ గా రిలయన్స్ కమ్యూనికేషన్స్ అలాగే రిలయన్స్ జియో గురించే ఉంది ఫ్రెండ్స్. సో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అలాగే రిలయన్స్ జియో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన స్పెక్ట్రమ్ డీల్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ డాక్యుమెంట్స్ అంతా కూడా మా ముందుంచండి. అండ్ మా నెక్స్ట్ హియరింగ్ ని ఆగస్టు 17th వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఎప్పటి నుంచో ఈ కేసు రిలేటెడ్ గా ఫైనల్ గా ఒక జడ్జిమెంట్ వచ్చినట్లయితే వడాఫోన్ ఐడియాకి అండ్ ఆ వడాఫోన్ ఐడియాకి లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ కి అండ్ ఇంకితర కంపెనీస్ కి ఒక ఫైనల్ సొల్యూషన్ దొరుకుతుందని వెయిట్ చేస్తూ ఉంటే ఈ కేసు అయితే కొంత ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూనే ఉంది. వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది. సో దట్ వడాఫోన్ ఐడియా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుందని వడాఫోన్ ఐడియాకి సంబంధించిన ఆప్షన్స్ లో అయితే చాలా ఎక్కువ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో వడాఫోన్ ఐడియా ప్రెసెంట్ 9 రూపీస్ లో ట్రేడ్ అవుతుంటే ఈవెన్ 12 రూపీస్ 14 రూపీస్ కి సంబంధించిన కాల్ ఆప్షన్స్ కూడా కొంత ట్రేడ్ అవుతున్నాయి. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ లైక్ వడాఫోన్ ఐడియా అలాగే ఎయిర్టెల్ వాళ్ళు సెప్టెంబర్ అలాగే అక్టోబర్ నెలలో ప్లాన్స్ రిలేటెడ్ గా కొంత చార్జెస్ అయితే పెంచాలనుకుంటున్నారు అనేలాగా సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రెసెంట్ ఏ ప్లాన్స్ అయితే ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో మినిమం 2 to 5% దగ్గర నుంచి 10% వరకు కూడా ప్లాన్ ప్రైజెస్ అయితే పెంచాలనుకుంటున్నారు. ఇది ఫస్ట్ టైం అయితే కాదు. 2019 ఎండింగ్ లో కూడా మనకి ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియా వాళ్ళు ప్లాన్ ప్రైజెస్ అయితే పెంచడం జరిగింది. అండ్ వాళ్ళు పెంచిన తర్వాత జియో వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో అగైన్ ఇప్పుడు ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా ప్లాన్ ప్రైజెస్ పెంచినట్లయితే మోస్ట్ ప్రాబబ్లీ జియో వాళ్ళు కూడా వాళ్ళ ప్రైజెస్ అయితే పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అమెజాన్ వాళ్ళు ఆన్లైన్లో ఫార్మసీ సేల్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇనిషియల్ ఫేజెస్లో సౌత్ బెంగళూరులో ఫస్ట్ సేల్స్ చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫేజ్డ్ మేనర్లో ఓవరాల్ ఇండియాలో అయితే ఫార్మసీ సేల్స్ అయితే అమెజాన్ చేయబోతుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది అమెజాన్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తున్నది కాదు. ఆల్రెడీ మనకి ఆన్లైన్ లో నెట్ మెడ్స్ కానివ్వండి, మెడ్ లైఫ్ కానివ్వండి, ఫార్మ్ ఈజీ కానివ్వండి, అలాగే 1mg కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆన్లైన్ లో ప్రిస్క్రిప్షన్ బేస్డ్ డ్రగ్స్ అలాగే ఓటీసీ డ్రగ్స్ అయితే సెల్ చేస్తున్నారు, ఆన్లైన్ లో డెలివర్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళందరి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అమెజాన్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఇండియాలో కూడా ఉంది. కాబట్టి వన్స్ వీళ్ళు ఫార్మసీ సేల్స్ ని ఆన్లైన్ లో స్టార్ట్ చేసినట్లయితే బయట ఉన్న ఫిజికల్ ఫార్మసీ స్టోర్స్ కి అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అలా ఇంపాక్ట్ అయినట్లయితే ఇండియాలోనే లార్జెస్ట్ ఫార్మసీ చైన్ అయిన అపోలో ఫార్మసీ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అపోలో ఫార్మసీకి ఇంపాక్ట్ ఉంటే మనం ఏ స్టాక్ రిలేటెడ్ గా దాన్ని నెగిటివ్ గా చూడాల్సి ఉంటుందంటే అపోలో హాస్పిటల్స్ ని మనం కొంత నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. బికాస్ 2019 లో ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో ఉన్న డేటా ప్రకారం అపోలో హాస్పిటల్స్ వాళ్ళు సంపాదించుకునే రెవెన్యూస్ లో 40% రెవెన్యూస్ దగ్గరగా అపోలో ఫార్మసీస్ నుంచే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కాబట్టి వన్స్ ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఆన్లైన్ లో ఫార్మా బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లయితే బయట ఫిజికల్ స్టోర్స్ కున్న మార్కెట్ ని కొంత అయితే వీళ్ళు గెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. కాబట్టి ఇండియాలోనే లార్జెస్ట్ ఫార్మసీ చైన్ అయిన అపోలో ఫార్మసీ వాళ్ళకైతే ఇది ఇంపాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రెసెంట్ మనం మాట్లాడుకుందాం. నేను చెప్పబోతున్నది అయితే కొంత జాగ్రత్తగా గమనించండి. బికాస్ కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళ సంఖ్యను పెంచడానికి కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ అయితే ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. సో దట్ ఇప్పుడు నేను చెప్పబోతున్న దాంట్లో ఒకవేళ మీరు కానీ వచ్చినట్లయితే మీరు కమింగ్ డేస్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది కంపల్సరీగా మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది అనమాట.
ఒకటి ఎవరైతే రెంట్ 40,000 ఆర్ అబోవ్ పే చేస్తుంటారో వాళ్ళు, అండ్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ ఒకవేళ 30 lakhs ఆర్ అబోవ్ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటున్నారు. అండ్ ఒకవేళ మీరు ప్రొఫెషనల్ అయ్యింది, ఒకవేళ ఏదైనా బిజినెస్ చేస్తున్నా సరే మీ ట్రాన్సాక్షన్ వాల్యూ, బ్యాంక్ ట్రాన్సాక్షన్ వాల్యూ 50 lakh ఆర్ అబోవ్ ఉన్నట్లయితే మీరు కూడా తప్పకుండా ఐటీఆర్ అనేది ఫైల్ చేయాలంటున్నారు. పర్ ఇయర్ కి మీరు 1 లక్ష కంటే ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఫీ ఆర్ డొనేషన్ కట్టినా సరే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి వెళ్తుందని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు 1 lakh కంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ మీరు పే చేసినా, లేదంటే ఫ్లైట్స్ లో మీరు బిజినెస్ క్లాస్ టికెట్స్ ని బుక్ చేసినా, హోటల్స్ కి 20,000 ఆర్ అంతకంటే ఎక్కువగా బిల్ పే చేసినా, 1 లక్ష కంటే ఎక్కువగా గోల్డ్ ఆర్ ఎటువంటి జ్యువెలరీ, వైట్ గూడ్స్ ఆర్ పెయింటింగ్, మార్బుల్ ఇలాంటివి కొన్నా, కరెంట్ అకౌంట్ లో 50 lakhs ఆర్ అంతకంటే ఎక్కువగా డిపాజిట్ చేసిన, నాన్ కరెంట్ అకౌంట్స్ లైక్ సేవింగ్స్ అకౌంట్ లో 25 lakh ఆర్ అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన, మీ ప్రాపర్టీ రిలేటెడ్ గా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది 20,000 per annum కంటే ఎక్కువగా పే చేసిన, లైఫ్ ఇన్సూరెన్స్ కి మీరు కట్టే ప్రీమియం 50,000 కంటే ఎక్కువగా ఉన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కి మీరు కట్టే ప్రీమియం 20,000 కంటే ఎక్కువగా ఉన్నా, మీ డీమ్యాట్ అకౌంట్ అలాగే బ్యాంక్ లాకర్ లో జరిగే ట్రాన్సాక్షన్ కూడా టోటల్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అయితే రిపోర్ట్ అవుతుందని చెప్తున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్కటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అవుతుందని చెప్తున్నారు. ఓకేనా? సో ఇవన్నీ మీరు చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలని కాదు, కాకపోతే స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒక వాల్యూ 30 lakhs కంటే అబోవ్ ఉన్నట్టయితే మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఆ లిమిట్ బిజినెస్ పీపుల్ కి 50 lakhs గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో డీమ్యాట్ అకౌంట్ లో జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఆర్ షేర్స్ రిలేటెడ్ గా జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ అవ్వదు ఫ్రెండ్స్. కేవలం 10 lakhs ఆర్ అబోవ్ వర్క్ చేసే షేర్స్ ఒకవేళ మీరు డీమ్యాట్ అకౌంట్ లో కొనాలనుకున్నా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టుబడి చేసినా సరే, సో 10 lakh ఆర్ అబోవ్, సో ఇంతకంటే ఎక్కువగా ఉన్న వాల్యూ ఉన్న షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా మీరు యాక్టివిటీ చేస్తున్నట్లయితేనే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ టాటా స్టీల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్న డే ఎండ్ లో వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ రిజల్ట్స్ ని మీరు గమనిస్తే వాళ్ళు నెట్ లాస్ గా 4,600 crores అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 4,600 crores వాళ్ళు నెట్ లాస్ పోస్ట్ చేసిన తర్వాత ఓపెనింగ్ అనేది మనకి గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా సరే, దాని తర్వాత మళ్ళీ మనకి స్టాక్ ప్రైస్ లో అయితే కొంత పాజిటివ్ మూవ్ అయితే కనిపించింది. 4,600 crores వాళ్ళు లాస్ పోస్ట్ చేశారు కదా, బట్ దెన్ అగైన్ ఎందుకు స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది? టాటా స్టీలే కాదు, రీసెంట్ గా మనకి అశోక్ లేలాండ్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. రిజల్ట్స్ అయితే నెగిటివ్ గానే ఉన్నాయి, ఈవెన్ స్టాక్ కూడా మనకి గ్యాప్ డౌన్ లోనే ఓపెన్ అయింది. కాకపోతే దాని తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చిన కామెంటరీ అనేది చాలా పాజిటివ్ గా ఉందన్నమాట. టాటా స్టీల్ వాళ్ళకి ఇండియాకి సంబంధించి బిజినెస్ ఉంది, యూరోప్కి సంబంధించి బిజినెస్ ఉంది ఫ్రెండ్స్. సో ఇండియన్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు 411 crores ప్రాఫిట్ ని పోస్ట్ చేయడం జరిగింది అనమాట. కాకపోతే టాటా స్టీల్ కి సంబంధించిన యూరోప్ లో ఉన్న బిజినెస్ అనేది కొంత సివియర్ గా ఇంపాక్ట్ అవ్వడంతో అది ఓవరాల్ రిజల్ట్స్ ని ఇంపాక్ట్ చేయడం జరిగింది. టాటా స్టీల్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీళ్ళకి సంబంధించిన అప్పులు అనమాట. టాటా స్టీల్ వాళ్ళకి ఆల్మోస్ట్ 1 lakh crore అరౌండ్ అయితే అప్పులు అయితే ఉన్నాయి. ఓన్లీ వాళ్ళ నెంబర్స్ నే చూస్తే తప్పకుండా అవి వీక్ నెంబర్సే. కాకపోతే మేనేజ్మెంట్ చేసిన కామెంటరీని ఒకసారి గమనిద్దాం. మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఇలా, మేము 4,600 crores లాస్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ వైరస్ ఇంపాక్టే. బికాస్ ఈ వైరస్ ఇంపాక్ట్ తర్వాత మార్చ్ అరౌండ్ మా ప్రొడక్షన్ అనేది 50% వరకు డ్రాప్ అవడం జరిగింది. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ మా ప్రొడక్షన్ లెవెల్స్ ని పెంచుకుంటూ రీసెంట్ జూలైలో 95% వరకు మా ప్రొడక్షన్ అయితే తీసుకొచ్చాం. అండ్ మా దగ్గర నుంచి స్టీల్ ఎవరైతే కొనుక్కుంటూ ఉంటారో, మా క్లయింట్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో మా స్టీల్ కి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ మా దగ్గర నుంచి స్టీల్ కొనుక్కుంటున్న వాళ్ళలో 20% ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ప్యాసింజర్ వెహికల్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి. కాబట్టి టైం టు టైం ప్యాసింజర్ వెహికల్స్ రిలేటెడ్ గా వస్తున్న పాజిటివ్ డేటా అనేది స్టీల్ డిమాండ్ ని కూడా పెంచుతుంది. బికాస్ 20% ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ మా స్టీల్ ని కన్స్యూమ్ చేస్తూ ఉంటారని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, Q2 లో 3,000 rupees per ton అనేది సీక్వెన్షియల్ గా రియలైజేషన్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ప్రెసెంట్ క్వార్టర్ లో వీళ్ళు అమ్మిన ధర కంటే కూడా కమింగ్ క్వార్టర్స్ లో ఇంకా ఎక్కువ ధరకు వీళ్ళు అమ్ముతారు. కాబట్టి ఇంకా మంచి మార్జిన్స్ వీళ్ళకి వస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అశోక్ లేలాండ్ కానివ్వండి, మదర్సన్ సుమి కానివ్వండి, భారత్ ఫోర్జ్ వాళ్ళు కానివ్వండి, అండ్ ఇప్పుడు టాటా స్టీల్ వాళ్ళు కానివ్వండి, అండ్ వీళ్ళే కాదు ఇంకొన్ని ప్లేయర్స్ కూడా రిజల్ట్స్ అయితే నెగిటివ్ గా పోస్ట్ చేసినా సరే కాన్ఫరెన్స్ కాల్లో కొంత పాజిటివ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ క్వార్టర్ ని పక్కన పెట్టండి, కమింగ్ క్వార్టర్స్ లో మంచి నెంబర్స్ పోస్ట్ చేయబోతున్నాం అనే పాజిటివ్ హోప్స్ రైజ్ చేస్తూ ఉండేసరికి స్టాక్స్ లో అయితే కొంత గెయిన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ నిజంగానే వీళ్ళు చెప్తున్నది వాళ్ళ రిజల్ట్స్ లో కమింగ్ క్వార్టర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది అయితే వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.